career post. Today we will see about types of post offices. This will be a beginners class for beginners, basic class for beginners in 2025, useful for GDS to PA, postman and MTS examination in PO Guide Part 1. This will be the second class after the first video on organization. మనకి సిలబస్ ప్రకారము GDS టు MTS కానీ పోస్ట్మెన్ కానీ PA కానీ ఈ మూడిట్లోనూ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అనేటువంటిది ఉంటుంది. అందులో భాగంగా మన ఒక ఫస్ట్ వీడియోలో ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గురించి చూసాము. ఈరోజు టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, బిజినెస్ అవర్స్ గురించి మనం చూద్దామండి. జనరల్గా మనకి పోస్ట్ ఆఫీస్ గైడ్లో ఇంపార్టెంట్ రూలింగ్స్ అయితే కనుక ఇక్కడ మీకు ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఏవైతే రెడ్ కలర్లో ఉన్నాయో వాటి యొక్క రూలింగ్ నెంబర్స్ కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ కంట్రోల్ 1 అనమాట, ఆల్రెడీ మనం చూసాము. అలాగే టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవాళ చూడబోతున్నాము. అలాగే నైట్ పోస్ట్ ఆఫీస్ గురించి కూడా ఈరోజు చూస్తాం అనమాట. నైట్ పోస్ట్ ఆఫీస్ అంటే కనుక క్లాస్ 3 అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్, నైట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది మూడోది. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. అది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మనకి మొబైల్ అంటే ఇది 4-వీలర్ మీద కదా, వెహికల్లో ఇవన్నీ కూడా సేల్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి 4 చక్రాలు ఉంటాయి. 4 అని గుర్తుపెట్టుకోండి. అలాగే బిజినెస్ అవర్స్ వచ్చేసరికి నార్మల్ వీక్ డేస్లో ఉంటాయి. నార్మల్ వీక్ అంటే జనరల్గా 6, కానీ 5 అవర్స్ ఉంటే బాగుంది. 5 అవర్స్ 5 డే వీక్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కాబట్టి అది 5 అని గుర్తుపెట్టుకోండి. 6 ఎలాగో డిలీటెడ్ కాబట్టి అది 5 అని గుర్తుపెట్టుకోండి. అలాగే బిజినెస్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ వచ్చేసరికి 7 గుర్తుపెట్టుకోవాలి. 7 అంటే జనరల్గా సండేస్ గురించి ఉంది కాబట్టి బిజినెస్ అది 7th డే కాబట్టి సండే అనేటువంటిది వీక్లో అలా గుర్తుపెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ 8 అనమాట. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నవి ఈ గుర్తుపెట్టుకోవటానికి అయితే ప్రయత్నం చేయండి. నా టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ వచ్చేసరికి మనకు తెలుసు, హెడ్ పోస్ట్ ఆఫీసెస్, సబ్ పోస్ట్ ఆఫీసెస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ 3 రకాలు. ఎన్ని పోస్ట్ ఆఫీసులు అంటే కనుక టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ 3. ఇక్కడ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ మాస్టర్ హ్యాస్ ద పవర్స్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అబౌట్ దేర్ ఓన్ ఆఫీసెస్. ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ని వేట్ అంటారంటే అక్కడ గెస్టెడ్ పోస్ట్ మాస్టర్స్ ఉంటారనమాట, గెస్టెడ్ క్యాడర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడ GPOలో అక్కడ సీనియర్ పోస్ట్ మాస్టర్ గెస్టెడ్ అనమాట. అది ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసు, గెస్టెడ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు అక్కడ. ఆయనకి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్కి ఏ పవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తన యొక్క ఆఫీస్కి సంబంధించి అన్నీ కూడా ఆయన చేయగలుగుతారు. అలాగే వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ అండ్ మనీ ఆర్డర్స్ విల్ నాట్ బి బుక్డ్ టు ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్. ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్కి VP అండ్ MOS అనేటువంటివి సర్వీస్ అనేది లేదని చెప్తున్నారు. అలాగే క్లాజ్ 4లో మనకి మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ గురించి ఉంటుంది. మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే లేట్ పోస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద సిటీ అట్ డిఫరెంట్ టైమింగ్స్ అకార్డింగ్ టు ది ఫిక్స్డ్ షెడ్యూల్. అంటే ఎక్స్క్లూడింగ్ ఇన్సూర్డ్ అండ్ VP కాకుండా లేట్ పోస్టింగ్ అనేటువంటిది వీలుగా ఉండడం కోసం పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయండి ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. వ్యాన్లో సెటప్ ఉంటుంది. అక్కడ వాళ్ళు RL ఇవన్నీ పార్సల్ ఇట్లాంటివన్నీ బుక్ చేస్తారు, స్పీడ్ పోస్ట్ అవన్నీ చేస్తారు, కానీ ఇన్సూర్డ్ VP చేయరనమాట. అది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకి అవసరాన్ని బట్టి ఆ వ్యాన్ అనేటువంటిది మూవ్ అవుతుంది. స్టాంప్స్, స్టేషనరీ, తర్వాత బుక్ సర్ఫేస్, ఎయిర్ మెయిల్ RLs ఎక్స్క్లూడింగ్ INS అండ్ VP, ఎయిర్ పార్సల్స్, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా బుక్ చేస్తారనమాట. అక్కడ ఎయిర్ RLs బుక్ చేస్తారు, ఎయిర్ పార్సల్స్ బుక్ చేస్తారనమాట. స్టేషనరీ స్టాంప్స్ అమ్ముతారు. అలాగే మద్రాస్ అండ్ నాగపూర్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ బుక్ మనీ ఆర్డర్స్. ఈ 2 మటుకి మనీ ఆర్డర్స్ కూడా బుక్ చేస్తాయి మద్రాస్ అండ్ నాగపూర్లో. రిమైన్ క్లోజ్డ్ ఆన్ సండేస్ అండ్ పోస్టల్ హాలిడేస్. పోస్టల్ హాలిడేస్ సండేస్లో మటుకి మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది క్లోజ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైట్ పోస్ట్ ఆఫీసెస్. నైట్ పోస్ట్ ఆఫీసెస్ గురించి మనకి క్లాజ్ 3లో చెప్పబడి ఉంటుంది. ఇక్కడ నైట్ పోస్ట్ ఆఫీసెస్ అనేటువంటివి ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. ఏవి అంటే కనుక నైట్ పోస్ట్ ఆఫీసెస్ 2 ట్రాన్సాక్షన్స్ ఆథరైజ్డ్ బై DG పోస్ట్ ఏవైతే ఆథరైజ్ చేస్తారో అవి నైట్ పోస్ట్ ఆఫీసెస్లో చేస్తారు. జనరల్గా నైట్ పోస్ట్ ఆఫీసెస్ అంటే ఏంటంటే జనరల్గా హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో చాలా వరకు హెడ్ పోస్ట్ ఆఫీసెస్ని నైట్ పోస్ట్ ఆఫీస్గా మనం పిలుస్తారనమాట. అక్కడ ఏంటనమాట వర్కింగ్ అవర్స్ అనేటువంటివి జనరల్గా క్లాజ్ 5 ప్రకారము మనకి హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనేటువంటి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. పోస్ట్ ఆఫీసెస్ వర్కింగ్ అవర్స్ విల్ బి ఫిక్స్డ్ బై ది హెడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే CPMG గారు అనమాట.
అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైట్ పోస్ట్ ఆఫీసెస్ సంబంధించి వర్కింగ్ అవర్స్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే కనుక డీజీ పోస్ట్ ఎప్పటిదాకా చేయొచ్చు అంటే 8:30 దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఆ 8:30 దాకా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ 7 నుంచి 8:30 వరకు ఆర్ఎల్స్, వీపీస్, ఐపీఓస్, పోస్టేజ్ సేల్ అనేటువంటిది జరుగుతుంది. 7 వరకు వీక్ డేస్లో ఏదైతే వీక్ డేస్లో 7 వరకు కూడా ఎస్బీ విత్ డ్రాయల్, ఎస్బీ డిపాజిట్ అనేటువంటిది 7 గంటల వరకు మాత్రమే, రాత్రిపూట 7 గంటల వరకు మాత్రమే వీక్ డేస్లో, అంటే మండే టు సాటర్డే అనమాట. అప్పటి వరకు 7 వరకే బుక్ చేస్తారు డిపాజిట్స్, విత్ డ్రాయల్స్. అలాగే సండేస్ అండ్ హాలిడేస్లో ఈ నైట్ పోస్ట్ ఆఫీస్ అనేది 10 to 17 అవర్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైట్ పోస్ట్ ఆఫీసెస్ సస్పెండెడ్ సర్వీసెస్ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్. ఇదే సండేస్ అండ్ హాలిడేస్లో 10 to 17 చేస్తారు. అన్నీ చేస్తారంటే అన్నీ చేయరు. ఏమేం చేయరంటే కనుక డెలివరీ జరగదు ఆ రోజు, మనీ ఆర్డర్స్ పేమెంట్ జరగదు. అలాగే ఎస్బీ సేవింగ్స్ బ్యాంకు సేవింగ్ సర్టిఫికెట్స్ కూడా చేయరన్నమాట ఆ రోజు. మరి ఇంకేం చేస్తారంటే కనుక బుకింగ్ ఆఫ్ ఆర్ఎల్స్, వీపీస్, ఐపీఓ సేలు, పోస్టేజ్ సేల్ ఇవన్నీ చేస్తారు. ఎస్బీఎస్సి మటుకి చేయరన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఒక ఫ్లో చార్ట్ లాగా ఇవ్వడం జరిగింది. టేక్ ఎ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇక్కడ మనకి నైట్ పోస్ట్ ఆఫీసెస్, మొబైల్ పోస్ట్ ఆఫీస్ 2 రకాలు చూసాము. వీటికి డిఫరెన్సెస్ ఏంటనేటువంటిది కూడా ఈ టేబుల్లో చూస్తారు. వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్ బై డీజీ. వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఏ పోస్ట్ ఆఫీస్కైనా జనరల్గా హెడ్ ఆఫ్ ద సర్కిల్ చేస్తారు. నార్మల్ పోస్ట్ ఆఫీసెస్కి హెడ్ ఆఫ్ ద సర్కిల్ చేస్తారు. ఇక్కడ డీజీ గారు వచ్చేసరికి మీకు నైట్ పోస్ట్ ఆఫీసెస్కి ఎక్స్టెన్షన్ అనేటువంటిది చేయగలరు ఆయన 8:30 వరకు. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ దేనికోసం అంటే కనుక ఇంటెంటెడ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ ఆఫ్ లేట్ పోస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ సిటీస్ అట్ డిఫరెంట్ టైమింగ్స్ అకార్డింగ్ టు ద ఫిక్స్డ్ షెడ్యూల్. ఒక్కొక్క ప్లేస్లో సిటీస్లో లేట్ పోస్టింగ్ చేసుకుంటానికి అవకాశం, కొంచెం నైట్ పూట లేట్ అయినప్పుడు కూడా పోస్ట్ చేసుకుంటానికి వీలుగా కొన్ని ప్లేసెస్లో, సపోజ్ ఇక్కడ హైకోర్టు ఉంది, అది ఎక్కువ లేట్గా కూడా పనిచేసింది అనుకోండి, ఆ టైంలో మొబైల్ వ్యాన్ అక్కడ తీసుకువెళ్తే అక్కడ బుకింగ్స్ జరుగుతాయి కదా, అట్లా అనమాట ఫెసిలిటేట్ చేస్తారు. సండేస్, నేషనల్ హాలిడేస్, పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీసెస్ పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది సండేస్ పనిచేస్తుంది. సండేస్ పనిచేసేది ఏకైక పోస్ట్ ఆఫీస్ ఏంటంటే నైట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. సండేస్, నేషనల్ హాలిడేస్, అలాగే పిఓ హాలిడేస్. ఓకే. అలాగే మొబైల్ పోస్ట్ ఆఫీసెస్, నార్మల్ పోస్ట్ ఆఫీసెస్ సండేస్ అండ్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్లో డే డు నాట్ ఫంక్షన్ అనమాట, పనిచేయవు. బుకింగ్ అండ్ అదర్ సర్వీసెస్ నైట్ పోస్ట్ ఆఫీసెస్లో రిజిస్టర్డ్ వీపీ, ఐపీఓస్, పోస్టేజ్ స్టాంప్ సేల్ అనేటువంటి జరుగుతుంది. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్లో రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్, ఎయిర్ పార్సల్, పోస్టేజ్ స్టాంప్ సేల్ ఎక్సెప్ట్ వీపీ అండ్ ఇన్సూర్డ్. ఇక్కడ వీపీ చేయొచ్చు నైట్ పోస్ట్ ఆఫీస్లో, ఇక్కడ మటుకు కుదరదు అనమాట. యాక్సెప్ట్ అన్రిజిస్టర్డ్ ఫర్ డిస్పాచ్. మద్రాస్ అండ్ నాగ్పూర్ అయితే కనుక ఈఎంఓస్ కూడా బుక్ చేస్తాయి. సేవింగ్స్ బ్యాంకు సేవింగ్ సర్టిఫికేట్ డిపాజిట్ ఆన్ వీక్ డేస్ అనేటువంటిది అప్ టు 7 PM వరకు జరుగుతుంది నైట్ పోస్ట్ ఆఫీసెస్లో. అట్లాగే మొబైల్ పోస్ట్ ఆఫీసెస్లో అది వాళ్ళ టైమింగ్స్ ప్రకారం అక్కడ యాజ్ డిసైడెడ్ బై ది హెడ్ ఆఫ్ ద సర్కిల్ జరుగుతుంది. నార్మల్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఆఫీస్కి సంబంధించి టైమింగ్స్ని బట్టి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ ఆన్ హాలిడేస్, సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ 10 to 17 అవర్స్ ఉంటుంది. మొబైల్ అండ్ నార్మల్ పోస్ట్ ఆఫీసెస్ సండేస్ అండ్ హాలిడేస్ పనిచేయవు కదా. ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్ సస్పెండ్స్ ది డెలివరీ పేమెంట్స్ ఆఫ్ ఈఎంఓ పేమెంట్, ఎస్బీఎస్సి కూడా ఆ రోజు ఉండవు మొబైల్ పోస్ట్ ఆఫీస్లో, నైట్ పోస్ట్ ఆఫీస్లో. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ నార్మల్ పోస్ట్ ఆఫీసెస్లో ఎలాగో క్లోజ్ ఉంటుంది ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్కింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. క్లాజ్ 5 ప్రకారము మనకేంటంటే ఒక పోస్ట్ ఆఫీస్లో రెఫరెన్సెస్ అంటే ఏదన్నా పబ్లిక్ వచ్చి ఎంక్వైరీస్ చేసిన, ఏదన్నా లెటర్ తీసుకొచ్చి ఇచ్చిన, రెఫరెన్సెస్ వచ్చిన, స్టాంప్స్, స్టేషనరీ సేల్స్ అనేటువంటివి ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో జరుగుతాయి అనమాట. నార్మల్ బిజినెస్ అవర్స్లో కానీ సాటర్డేస్లో కానీ. నార్మల్ వీక్ డేస్ అంటే మీకు మండే టు ఫ్రైడే, సాటర్డే. ఈ సాటర్డే రోజు అయినా కానీ ఎప్పుడైనా కూడా ఈ 3 రకాల సర్వీసెస్ త్రూ అవుట్ ద వర్కింగ్ అవర్స్ ఉంటుందన్నమాట. 9 to 5 అంటే 9 to 5 కంప్లీట్గా ఉంటుందన్నమాట. మేము అకౌంట్ టాలీ చేసాము అయిపోయింది కుదరదు అంటే కాదు. అలాగే ఆర్ఎల్స్, పార్సల్స్, ఇన్సూర్డ్, వీపీ ఇవన్నిటికీ కూడా 6 to 7 అవర్స్ ఉంటుందన్నమాట నార్మల్ వీక్ డేస్లో. సాటర్డే వచ్చేసరికి 5 hours స్టాపింగ్ ఎట్ 3 PM. ఇది గుర్తుపెట్టుకోవాలి, 5 hours స్టాపింగ్ ఎట్ 3 PM. అలాగే మనీ ఆర్డర్స్, ఐపీఓస్, ఎస్బీఎస్సి, ఫోన్ బిల్స్ ఎక్సెట్రా ఇవన్నిటికీ కూడా నార్మల్ బిజినెస్ అవర్స్ 5 hours పాటు చేస్తారు.
సాటర్డేస్ వచ్చేసరికి 3 అవర్స్ పాటే చేసి స్టాపింగ్ బై 1 PM అనమాట. అలాగే విండో డెలివరీ ఆఫ్ ఆర్ఎల్ కానీ ఇన్సూర్ కానీ వీపీ కానీ మనీ ఆర్డర్స్ సంబంధించి విండో డెలివరీ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఒక ఆర్ఎల్ తీసుకెళ్తారు పోస్ట్ మ్యాన్, ఒక పార్సల్ తీసుకెళ్తారు, ఆయన తీసుకోడు, అలాంటప్పుడు రెండోసారి తీసుకెళ్లరు అనమాట. ఏం చేస్తారు, ఇంటిమేషన్ ఇచ్చేసేసి ఆ పార్టీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఆ కౌంటర్ అవర్స్లో కలెక్ట్ చేసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క ఇంటిమేషన్ స్లిప్ చూపించి దాన్ని విండో డెలివరీ అంటారు. అంటే కౌంటర్ స్టాఫే ఆ యొక్క ఆర్టికల్ని డెలివరీ చేస్తారు పోస్ట్ ఆఫీస్కి పార్టీ వస్తే. ఓకే, అవి హవర్స్ ఫిక్స్డ్ ఫర్ బుకింగ్ రెస్పెక్టివ్ క్లాసెస్. సపోజ్ ఒక పార్సిల్ విండో డెలివరీ చేయాలంటే ఆ పార్సిల్కి టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్లో రావాలన్నమాట, ఆ వర్క్ బుకింగ్ టైమింగ్లో. అలాగే ఇన్సూర్కి అయితే ఇన్సూర్కి టైమింగ్ ఏది ఉంటే అది, మనీ ఆర్డర్స్కి అయితే ఏది బుకింగ్కి ఏదో టైం ఉందో ఆ టైం అనమాట. అట్లా ఫిక్స్ చేస్తారు. హవర్స్ ఫిక్స్డ్ ఫర్ బుకింగ్ రెస్పెక్టివ్ క్లాసెస్. ఇది కూడా సాటర్డే కూడా ఎప్పుడైతే చేస్తారో ఎప్పటివరకు అయితే చేస్తారో అదే టైం వరకు ఈ విండో డెలివరీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. క్లాస్ 7లో ఏంటంటే బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ ఎక్సెప్ట్ ఫర్ నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఆల్ ఆర్ క్లోజ్డ్ ఆన్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ సండేస్ హాలిడేస్. నో లెటర్ బాక్స్ క్లియరెన్స్. ఆ రోజు సండేస్ అండ్ హాలిడేస్లో లెటర్ బాక్స్ క్లియరెన్స్ జరుగుద్దా అంటే జరగదు. అలాగే నైట్ పోస్ట్ ఆఫీసెస్ తప్ప అన్ని పోస్ట్ ఆఫీస్, అన్ని రకాలైన పోస్ట్ ఆఫీసులు కూడా సండేస్ అండ్ హాలిడేస్, పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో 17 ఏదైతే ఉంటాయో అవి మనం ఇప్పుడు చెప్పుకోబోతాం, వాటిల్లో క్లోజ్ చేస్తారు. లేట్ ఫీ లెటర్ ఇన్ లెటర్ బాక్సెస్ అట్ ఆర్ఎంఎస్ ఆఫీసెస్ అండ్ మెయిల్ వ్యాన్స్ ఆర్ అలౌడ్. ఆర్ఎంఎస్ ఆఫీసెస్లో కానీ మెయిల్ వ్యాన్ అంటే ఆర్ఎంఎస్ నుంచి వెళ్ళేటువంటి మెయిల్ వ్యాన్, అక్కడ లేట్ ఫీ లెటర్స్ అనేటువంటి అలౌ చేస్తారు. నో ఫ్రాంకింగ్ మెషిన్ ఆర్టికల్ టు బి పోస్టెడ్ ఇన్ ఎనీ లెటర్ బాక్స్. ఫ్రాంకింగ్ మెషిన్ ద్వారా ప్రింట్ చేసినటువంటి ఆర్టికల్స్ అవి ఎప్పుడు కూడా లెటర్ బాక్స్లో వేయకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అవి తీసుకొచ్చి కౌంటర్లోనే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మీటర్ రీడింగ్, ఈ లెక్కలన్నీ కూడా నోట్ చేసుకుంటారు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, ప్యాకెట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ లేట్ ఫీ ఇన్ ప్రెస్ సార్టింగ్ ఆఫీసెస్, ఆర్ఎంఎస్ ఆఫీసెస్ అండ్ అట్ నైట్ పోస్ట్ ఆఫీసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ అనమాట. ఏదైతే మీకు ప్రెస్ సార్టింగ్ ఆఫీసెస్, ఆర్ఎంఎస్ ఆఫీసెస్, అలాగే నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయో అక్కడ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, ప్యాకెట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ సండేస్ అండ్ హాలిడేస్లు కూడా వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ లేట్ ఫీ ఏమీ లేకుండా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎంఎస్ బుక్స్ ఆర్ఎల్స్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ ఆల్సో. ఆర్ఎంఎస్లో ఆర్ఎల్స్ను సండేస్లోను పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో కూడా ఈ ఆర్ఎల్స్ అనేటువంటివి బుక్ చేస్తారు. ఎక్కడన్నా క్వశ్చన్ అడగొచ్చు అనమాట, సండేస్ అండ్ హాలిడేస్లో ఆర్ఎల్స్ ఈ కింది వాటిలో ఎక్కడెక్కడ బుక్ చేయొచ్చు అనేటువంటిది రావచ్చు అనమాట. అది మీకు నైట్ పోస్ట్ ఆఫీసెస్లో చేయొచ్చు, సండేస్ అండ్ హాలిడేస్లో, ఆర్ఎంఎస్లో కూడా చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. జనరల్గా మనకి 17 హాలిడేస్ ఇన్ టోటల్ ఉంటాయి. 14 ఏమో కామన్ హాలిడేస్, 3 ఏమో లోకల్ హాలిడేస్. ఈ లోకల్ హాలిడేస్ అంటే ఏంటనమాట, 3 సర్కిల్ టు సర్కిల్ అవి మారిపోతుంటాయి. 3 హాలిడేస్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీ అనమాట, CGEWCC డెసిషన్ ప్రకారము. జనరల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీలో BSNL, ఇండియా పోస్టు, రైల్వేస్, ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటాయి. ఒకటి నోడల్ ఏజెన్సీ కింద ఉంటుంది. వాళ్ళు అందరూ కూర్చొని డిసైడ్ చేస్తారన్నమాట ఈ 3 హాలిడేస్ ఈ సంవత్సరానికి ఏది ఇవ్వాలి, శ్రీరామనవమి ఇవ్వాలా, లేకపోతే ఉగాది ఇవ్వాలా, ఇట్లా సంక్రాంతికి ఇవ్వాలా, ఇట్లా అనేటువంటిది ఆ యొక్క సర్కిల్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళలో ఉందనుకోండి, సంక్రాంతికి ఇచ్చుకోవాలా, ఓనంకి ఇచ్చుకోవాలా అంటే ఖచ్చితంగా ఓనంకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏపీకి వచ్చేసరికి మీకు సంక్రాంతికి ఇవ్వాలా, ఓనంకి ఇవ్వాలంటే సంక్రాంతికి ఇవ్వాలి. ఇట్లా సర్కిల్ వైజ్గా డెసిషన్ అనేటువంటిది అక్కడున్న ఇంపార్టెన్స్ని బట్టి ఒక 3 హాలిడేస్ అనేటువంటిది లోకల్గా డిసైడ్ చేయొచ్చు అనమాట. మిగతా 14 కామన్ హాలిడేస్ అనేటువంటివి కామన్ టు ఆల్ సర్కిల్స్ అనమాట. అన్ని 23 సర్కిల్స్కి కామన్గా ఉంటుంది. అందుకనే టోటల్ 17. ఇవి నేషనల్ హాలిడేస్. ఇందులో మనకి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, మహాత్మా గాంధీస్ బర్త్డే, ఈ 3 ఉంటాయి కదా. అవి కాకుండా ఒక 3 హాలిడేస్ 15, 16, 17వి డిసైడ్ చేస్తారు సర్కిల్స్ అని చూసాము ఇక్కడ. అవి కాకుండా మనకి ముస్లిం సోదరుల హాలిడేస్ ఈదుల్ జుహా, మొహర్రం, ఈదుల్ ఫితర్, మిలాద్ నబీ ఉంటుంది. అలాగే క్రిస్టియన్ హాలిడేస్ మనకి గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఉంటుంది.
అలాగే బౌద్ధులకి బుద్ధ పూర్ణిమ, గురునానక్ జయంతి, అలాగే సిక్కులకు అనమాట మహావీర్ జయంతి వచ్చేసరికి మహావీర్ జైనులకి, అలాగే హిందూస్కి వచ్చేసరికి దసరా అండ్ దివాళీ. సో ఇవన్నీ కూడా మొత్తం మీద అక్కడ 14 హాలిడేస్ కామన్వి, 3 లోకల్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో మనం ఇప్పటివరకు ఈ యొక్క టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, తర్వాత ఇవన్నీ కూడా చూసాం మనం. హాలిడేస్ ఏముంటాయి అనేటువంటిది, బిజినెస్ అవర్స్ ఏముంటాయి అనేటువంటిది, నైట్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, అలాగే ఇవన్నీ కూడా చూసామన్నమాట. మీకు ఇప్పటి వరకు నేర్చుకున్నది చూడకుండా మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ట్రై చేయండి. అది మీకు బాగా జ్ఞప్తికి ఉంటుందన్నమాట అట్లా చేస్తే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.